హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ 777 వ్లాగ్స్. నా ఛానల్ వ్యూయర్స్ అందరికీ ధన్యవాదాలు. నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీశైలం ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. భూమండలానికి నాభిక్షేత్రంగా అలరారుతుంది. శ్రీశైలంలో ఎంతోమంది మునులు, ఋషులు, సాధు పుంగవులు తపమాచరించి ముక్తి పొందారు. అందుకనే ఈ క్షేత్రాన్ని సిద్ధిక్షేత్రం అని కూడా అంటారు. పంచపాండవులు అరణ్యవాస సమయమందు శ్రీశైలాన్ని దర్శించి ఆలయ ప్రాకారంలోనే 5 లింగాలను ప్రతిష్ఠించారు. అరణ్యవాస సమయంలో శ్రీశైలాన్ని దర్శించిన గుర్తుగానే మల్లమ్మ కన్నీరు వెనక భాగంలో భీముని పాదాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ భీముని పాదాలకు ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. శ్రీశైలం దర్శనీయ స్థలాల్లో ఒకటైన మల్లమ్మ కన్నీరు ఆలయం దర్శించి బయటికి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగితే మల్లమ్మ అమ్మవారు నివాసం ఉన్న ఇల్లు, అమ్మవారు వాడిన రోకలి బండ ఉంటాయి. వాటిని దర్శించి వెనక భాగంలో కొంచెం ముందుకు వెళ్తే విశ్వామిత్ర మఠం, ఆ పక్కనే పురాతన శివాలయం, అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే భీముని పాదాలు మనకు దర్శనమిస్తాయి. శ్రీశైలం గురించి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, వీడియోస్ కూడా చేస్తాను.